కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. సో తొలిసారిగా పశ్చిమ బెంగాల్లో అధికార పీఠం సాధించే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. మరోవైపు కేరళలో యూడీఎఫ్ మ్యాజిక్ ఫిగర్ను దాటి లీడ్ కొనసాగిస్తోంది. కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడానికి ఇక ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే కనిపిస్తోంది. లింగం యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. లింగం యాదవ్ గారు, సో మొత్తానికి అన్ని స్థానాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు వెనకంజలో ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఏకైక హోప్ కాంగ్రెస్ పార్టీకి కేరళ ఒకటే ఉండే. సో కేరళలో అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏ అంశాలు కలిసి వచ్చినాయి అనుకుంటున్నారు? లింగం యాదవ్ గారు. ఎస్, డెఫినెట్ గా అండి. ఇవాళ కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఇవాళ అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ ఫ్రంట్ కు ఎల్డిఎఫ్ కు వ్యతిరేకంగా ప్రజా సమస్యలని పోరాడంలో కాంగ్రెస్ పార్టీ చాలా ముందుంది. డెఫినెట్ కూడా అవన్నీ కూడా జనరల్ కూడా మనకు ట్రెడిషనల్ కూడా మనకు తెలుసు. కేరళ అంటేనే ఎవ్రీ 5 years ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ జనరల్ గా అవుతుంటది. లాస్ట్ ఎలక్షన్స్ లో సెకండ్ కాన్సిక్యూటివ్ టైం లెఫ్ట్ పార్టీ అక్కడ అధికారంలో చేపట్టింది. అంటే 10 ఏళ్ల పాలన పైన ప్రత్యేకించి కేరళ ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకత్వం పైన వాళ్ళు తీసుకున్నటువంటి పాలసీలు విధానాల పరమైనటువంటి అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సక్సెస్ఫుల్ గా తీసుకుపోయింది. కాంగ్రెస్ నాయకత్వం కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అక్కడ ప్రజా సమస్యలని లేవనెత్తడంలో అసెంబ్లీలో గాని బయట అవుట్ సైడ్ అసెంబ్లీలో గాని కాంగ్రెస్ నాయకత్వం అందరూ కూడా సమిష్టిగా కలిసి కట్టుగా అక్కడ పనిచేసిరు. దానికి ఉదాహరణే ఇవాళ అక్కడ కేరళలో వస్తున్నటువంటి ఎలక్షన్ రిజల్ట్. దీనిలో భాగంగానే తెలంగాణ నుంచి కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ఇతర మంత్రులు కూడా వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేసి తెలంగాణలో ఇవాళ ప్రజాప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో రేపు కేరళలో కూడా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అదే విధంగా సంక్షేమము అభివృద్ధిలో రాష్ట్రంలోనే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఆ విధంగా చేస్తారని ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారం కూడా ఇవాళ కేరళలో కలిసి వచ్చిన తెలంగాణ 6 గ్యారెంటీలే కేరళలో గెలిపించాయని మాత్రం నాకు అనిపించట్లేదు. ఎందుకంటే 2 సార్లు అధికారంలో ఎల్డీఎఫ్ ఉంది కాబట్టి. సో మార్పును జనరల్ గా కేరళలో కోరుకుంటా ఉంటారు. సో మార్పు కోరుకోకుండా రెండోసారి కంటిన్యూ చేశారంటే మొట్టమొదటిసారి పినరయి విజయన్. సో ఈసారి బహుశా ప్రజల నుంచి ఒక మార్పు వచ్చిందేమో, అది కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందేమో అని నాకు అనిపించింది. నేను అదే అన్నాండి, జనరల్ గా కేరళ ట్రెడిషనే నేను ఫస్టే చెప్పా, ఎవ్రీ 5 years కు ఆల్టర్నేటివ్ అవుతుంది. అయినా కూడా లాస్ట్ టైం 2 consecutive times వచ్చింది. ఇవాళ డెఫినెట్ నేను ఏమంటే ఇవాళ అక్కడ ప్రజలు కాంగ్రెస్ నాయకత్వం ఇవాళ కేరళ డెమోగ్రఫీ కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. మనం ఒకసారి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా 5 ఏళ్లకు ఒకసారి మార్చే పార్టీలు లాస్ట్ టైం 10 years ఇచ్చారు. 10 years సిపిఎం అంటే అక్కడ లెఫ్ట్ పంటు గవర్నమెంట్ చేసిన విధానాలను వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అసెంబ్లీ బయట పోరాడింది, ప్రజల మధ్యలో ఉన్నది. దానికి తోడు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమంత్రి గారు స్వయంగా మంత్రులు అక్కడ క్యాంపెయిన్ చేసిర్రు. అది కూడా కలిసి వచ్చిన అంశం అంటున్నా నేను. ఐఎమ్ నాట్ సెయింగ్ అబౌట్ ఓన్లీ ఇదే, డెఫినెట్ కూడా చెప్పండి. వన్ సెకండ్. సో కొంత అప్డేట్స్ ట్రెండింగ్ కనిపిస్తోంది. తమిళనాడులో టీవీకే పరంపర కొనసాగుతోంది. టీఎంసీ 117 స్థానాల్లో ఉంది. భారతీయ జనతా పార్టీ 160 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అట్ సేమ్ టైం తమిళనాడు మొత్తం దేశం మొత్తం కూడా ఒక్కసారిగా తమిళనాడు వైపు చూసింది. జనరల్గా అయితే తమిళనాడులో పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు టీవీకే అనుకున్నా కానీ టీవీకే ఇక్కడ ప్రభంజనం చూపిస్తోంది. ఇంకా కొద్ది దూరంలో మాత్రమే మ్యాజిక్ ఫిగర్కి